శివుడు నాకు అక్కర్లేదని చెప్పచ్చు. శివుడు అంటేనే మంగళం. అందుకని పోతన గారు, వ్యాసుల వారు నిర్ద్వందంగా చెప్పారు, నువ్వు శివుడు అక్కర్లేదని నిరీశ్వర యాగం చేశావు, అమంగళం జరుగుతుందని చెప్పి అమ్మవారు దేహత్యాగం చేసింది. ఏమైంది? మొదలెట్టిన యాగం తుదకి చేసినటువంటి దక్ష ప్రజాపతి యొక్క శిరస్సు తెగి కింద పడిపోయి. మనకి నేర్పింది భాగవతం. శివకేశవుల మధ్య భేదాన్ని చూడకు, శివుడు వద్దని అనకు. శివుడు అంటేనే మంగళ స్వరూపము. ఆయన పేరు శంభుః. శం అంటే సుఖము, భావయతి శంభుః. ఎవరు ఈ సుఖాన్ని ఇస్తున్నాడో ఆయనకి శంభుః అని పేరు. ఏమిటి సుఖం? నీకు జీవితంలో తెల్లవారి లేస్తే కోరేటటువంటి కామ్యమైనటువంటి కోరికల దగ్గర నుంచి పునరావృత్తి రహితమైనటువంటి శాశ్వత శివ సాయుధ్యమును ఇయ్యగలిగినటువంటి జ్ఞానము వరకు ఇయ్యగలిగినటువంటి వాడు పరమశివుడు. అందుకే ఎక్కడెక్కడ శివ కటాక్షము కలుగుతుందో అక్కడక్కడ జ్ఞానము ప్రసరిస్తుంది. అందుచేతనే ఆ మహానుభావుడికి శంభుః అని పేరు.